ముఖ్యంగా చూసుకున్నట్టయితే సిట్ విచారణ అయితే మనకి జరిగింది. ముఖ్యంగా కేటీఆర్ ని చేయడం జరిగింది, హరీష్ రావుని విచారణ చేయడం జరిగింది, సంతోష్ రావుని విచారణ చేయడం జరిగింది. నిన్న కేసీఆర్ ని విచారణకై పిలిస్తే విచారణ జరిగిన తర్వాత చాలా మంది దిష్టి బొమ్మలను దహనం చేయడం గాని ఇవన్నీ కూడా చేయడం జరిగింది కదా. అదే అధికారంలో ఉన్న పార్టీ పైన ఈ విధంగా ప్రవర్తించడం అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే లేనిది ఉన్నట్టుగా ఉంది లేనట్టుగా క్రియేట్ చేసే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే చాలా పారదర్శకంగా విచారణ చేస్తాం. చేసిన లంగ పనులను మీరే చేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం చేస్తే ఎట్లా? లంగ పనులు చేసిన కాబట్టి విసిట్ విచారణ పిలిచిరు కదా, ఒకటి ఎందుకు పిలుస్తారు? దానికి ఏదో మీరేదో ఘనకార్యం చేసినట్టుగా ఏకంగా ప్రభుత్వానికి ఏదో వస్తే అది మాట్లాడే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తాం. ఇలాగా ఆనాడు అక్రమ మార్గంలో చాలా మంది అరెస్ట్ చేసి ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు. ఏకంగా రేవంత్ రెడ్డి గారిని అయితే 2018 డిసెంబర్ 4వ తారీఖు నాడు అర్ధరాత్రి 3 గంటలకు తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అరెస్ట్ చేశారు. కోదండ రామ్ గారిని తలుపులు బలకొట్టి అరెస్ట్ చేశారు. బండి సంజయ్ గారిని అరెస్ట్ చేశారు. తీన్మార్ మల్లన్నని, TV9 రవిప్రకాష్ గారిని, తొలి వెలుగు రగన్నని గదరంగా అవమానించారు. ఒకరు కాదు రెండు కాదు కదా. మీరు చేసిన లంగపాలను చేసి ఇప్పుడు దాని అంతా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆపాదిస్తే ఎట్లా? 9 సీట్లు వేసారు. ఒక్క సీట్ అని తెలిసిన మీరు 9 సీట్లు వేసారు. ఒక్కటి కాదు రెండు కాదు 9 సీట్లు. 2014 మీరు అధికారంలోకి వచ్చిన 2023 వరకు లాస్ట్ సీట్ ఏమో ఎమ్మెల్యేల కొనుగోలు. నిజాముద్దీన్ అది నయీముద్దీన్ ఎన్కౌంటర్ కావచ్చు, రియాజుద్దీన్ ఎన్కౌంటర్ కావచ్చు, ఎమ్మెల్యేల కొనుగోలు కారం కావచ్చు, ఎంసెట్ పేపర్ లీకులు కావచ్చు, చాలా వీటి మీద సీట్లు. ఒక్క సీట్ కూడా తెలుస్తుంది. దాని రాజకీయం కోసం మాత్రం మీరు వాడుకురు. ఇక్కడ రాజకీయం వాడుకునే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. చాలా పారదర్శకంగా విచారణ జరుగుతా ఉంది. దానిలో భాగంగా విచారణ సంస్థలకు ఉన్నటువంటి అధికారాన్ని లోపడి మాత్రం వాళ్ళు విచారణ చేస్తారు. దానికి ఏదో జరిగిపోయినట్టుగా ఏదో ఆపాదించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇప్పటికే కాళేశ్వరం సంబంధించి కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. దాని మీద అసెంబ్లీలో చర్చ చేసారు. తర్వాత అది సిబిఐకి ఇచ్చిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. తర్వాత కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించి గవర్నర్ గారు అనుమతి ఇచ్చారు. డిఓపిటి అనుమతి అరవింద్ కుమార్ గారిని కోరినాం. దాన్ని కూడా అరవింద్ కుమార్ గారిని డిఓపిటి వచ్చిన తర్వాత వారిని కూడా విచారిస్తారు. అదేవిధంగా గొర్రెల స్కామ్ సంబంధించి ఏసీబీ విచారణ జరుగుతూ ఉంది. ఈడీ ఎంటర్ అయింది కాబట్టి ఈడీ విచారణ అయిన తర్వాత ఏసీబీ పూర్తిస్థాయి రిపోర్ట్ బయట పెడతారు. కాబట్టి చాలా పారదర్శకంగా చాలా చట్టాలు లోబడి ముందుకు పోతా ఉంటే అనవసరంగా రాజకీయం చేసే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతాం. అంటే దాని సందర్భంగా కేటీఆర్ కూడా మాట్లాడడం జరిగింది. సిట్ అంటే హిట్ లాగా హిట్ 1, హిట్ 2, హిట్ 3 సినిమా ఏ విధంగా జరిగిందో టైం పాస్ చేయడానికి ఈ సిట్ 1, సిట్ 2, సిట్ 3 కూడా నిర్వహిస్తున్నారు. అంతకు మించి ఏం లేదు, డైవర్షన్ పాలిటిక్స్ అయితే వీళ్ళు చేస్తున్నారు అని చెప్పడం కూడా జరిగింది. మరి నిజంగానే డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయంటారా? డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుంది మీరు. చేసిన లంగ పనులు చేసారు కాబట్టి లంగ పనులు బయటపడతాయని చెప్పి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుంది మీరు. ఎందుకంటే కృష్ణా జలాల్లో అన్యాయం జరిగిందని చెప్పి పెద్ద ఎత్తున నేను తోడకలు తీస్తున్నా అని చెప్పింది కేసీఆర్ గారు. వచ్చిండి అసెంబ్లీకి వచ్చి 3 నిమిషాల నుండి వెళ్ళిపోయాడు. మా పిల్లలు చూసుకుంటారు మాట్లాడుతున్నా అన్నారు. హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఇద్దరు బైకాట్ చేసి వెళ్ళిపోయారు. ఎందుకు? కృష్ణా జలాల్లో అన్యాయం మీరే చేశారు కాబట్టి మా తప్పులు బయటపడతాయి కాబట్టి బైకాట్ చేసి వెళ్ళిపోయారు. ఇక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ చేసిన మాట వాస్తవం. దాదాపు 6,000 ఫోన్లు ట్యాపింగ్ చేశారు. దానిలో భాగంగా విచారణ చేస్తా ఉన్నారు. అదే కాకుండా ఆల్రెడీ ఇప్పటికే చాలా మంది జైలుకు వేయించారు. జైలుకు ప్రణీత్ రావు గారు కావచ్చు, భుజంగరావు గారు కావచ్చు, రాధాకిషన్ రావు గారు కావచ్చు, ప్రభాకర్ రావు గారు కావచ్చు, శ్రవణ్ రావు గారు. ఒక కుటుంబం ఒక క్యాస్ట్ తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్గాలను ఫోన్ ట్యాపింగ్ చేసి ఇప్పుడేదో నీతి కథలు చెప్తే తెలంగాణ సమాజం అంగీకరించారు. కూతురే చెప్తా ఉంది అల్లుని ఫోన్ ట్యాపింగ్ ఎవరైనా చేస్తారని చెప్పేసి. వి ప్రకాష్ చెప్తా ఉన్నాడు, మీ కార్పొరేషన్ చైర్మన్ గా చేసి మీ పార్టీలో ఉన్న నాయకుడు హరీష్ రావు గారి ఫోన్లు వాళ్ళ బంధువులై వాళ్ళ చుట్టాలై వాళ్ళ అంచెల ఫోన్లు ట్యాపింగ్ అయింది. కేటీఆర్ గారు కూడా చెప్పిండు 3-4 చేసి ఉండొచ్చు. దాని పేద చూపిస్తే ఎట్లా? ఎవరో ఏ ప్రభుత్వాలు చేయండి, ఏ ప్రభుత్వాలైనా చేస్తాయి. చేస్తారు సంఘ విద్రోహ శక్తులను నక్సలైట్లను తీవ్రవాదులను మాత్రమే అది ఫోన్లు ట్యాపింగ్ చేస్తారు తప్ప సాధారణ ప్రజల ఫోన్లు కానీ, భార్యాభర్తల ఫోన్లు కానీ, బంధువుల ఫోన్లు, పెట్టుబడిదారుల ఫోన్లు. ఆల్రెడీ శ్రవణ్ రావు గారు అయితే జైలుకే పోయొచ్చు. తర్వాత సంధ్యాకరణ శిశితరావు గారు 16 కోట్ల రూపాయలు ఎలక్షన్ బాండ్ తీసుకుని చెప్పి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. చక్రధర్ గౌడ్ పంజగూడ PS లో హరీష్ రావు గారు నా ఫోన్ ట్యాపింగ్ చేసిన వారు కంప్లైంట్ ఇచ్చారు. కాబట్టి విశ్వేశ్వరయ్య గారు జరిగిందని చెప్తా ఉన్నాడు. ఈటల రాజేందర్ చెప్తా ఉన్నాడు. ఆల్రెడీ బండి సంజయ్ గారు విచారించారు. మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని విచారించారు. విచారణ సంస్థలు పూర్తి అధికారులు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఎవరి ఫోన్లు అయితే ట్యాపింగ్ అయినాయో వాళ్ళ విచారణ ఇస్తుంటే దాన్ని బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేసే ప్రయత్నంలో డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుంది మీరు, మేము కాదు. అలానే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రానికి అయితే బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా దళితులకు అన్యాయం జరిగింది అని చెప్పేసి వార్త అయితే బయటకు వచ్చింది. మరి నిజంగానే తెలంగాణ రాష్ట్రానికై మన కేంద్ర మంత్రులు ఏం చేయట్లేదు అని అంటారు? కేంద్ర మంత్రి కాదు, దేశంలో అన్ని సబ్బండ వర్గాలకు ఈ బడ్జెట్ లో అన్యాయం జరిగింది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ గారి నేతృత్వంలో 20 స్కీమ్స్ ఉంటాయి. కేంద్రం స్పాన్సర్ చేసే స్కీమ్స్ 17 స్కీమ్లకు నిధులు తక్కువ చేశారు. ఒక 3 స్కీమ్లకు సంబంధించి మాత్రమే ఒక స్కీమ్కి ఏమో ఉన్నట్టుగా ఉంచారు.
2 స్కీమ్లకు మాత్రం కొంచెం పెంచారు. అది ఏది రామ్జీ ఏదైతే ఎన్ఆర్జీఎస్ స్కీమ్ ప్లేస్ లో రామ్జీ ఒకటి కావచ్చు, ఇంకొక పథకానికి సంబంధించి మొత్తం 17 సెంట్రల్ స్పాన్సర్ చేసే స్కీమ్లలో కూడా నిధులు తక్కువ చేశారు. అదే కాకుండా 17,20,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొస్తా ఉన్నారు. కేంద్ర బడ్జెట్ ఆశాజనకంగా లేదు. అన్ని వర్గాలను విస్మరించారని చాలా స్పష్టంగా కనపడతా ఉంది. బీహార్ ఉత్తరప్రదేశ్ ఎలక్షన్లు ఉంటే ఒక విధంగా, బీహార్ ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలు లేనప్పుడు ఒక విధంగా బడ్జెట్ ఉందని చాలా స్పష్టంగా నిర్ధారణ అయింది. దానిలో భాగంగా 5 రాష్ట్రాలకు నిధులు అత్యధికంగా కేటాయించారు. దానిలో భాగంగా వారి 5 రాష్ట్రాల ఎలక్షన్లు ఇప్పుడు తమిళనాడు కావచ్చు, పుడిచేరి కావచ్చు, తర్వాత అస్సాం కావచ్చు, కేరళ, అదే కాకుండా పశ్చిమ బెంగాల్, ఈ 5 రాష్ట్రాల ఎలక్షన్లు కాబట్టి 5 రాష్ట్రాలు దృష్టిలో పెట్టుకొని కొన్ని పోషకాలు అక్కడ అందించారు తప్ప అస్సాంకి అయితే ఏకంగా 2,000 కోట్ల బడ్జెట్ 10,000 కోట్ల రూపాయలు పెంచింది. అస్సాంలో బౌద్ధ భవనానికి సంబంధించిన పోషకాలు అందిస్తా ఉన్నారు. తమిళనాడులో కొబ్బరి సాగు పోషకం అందిస్తా అని చెప్పారు. అదే కాకుండా మైనింగ్ సంబంధించినటువంటి దానిలో అందులో బీహార్ కావచ్చు, అస్సాంని, ఒరిస్సాని, కేరళని జోడించిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి తెలంగాణకు మాత్రం తీవ్ర అన్యాయం చేయాలి. 1,30,000 కోట్ల రూపాయలు అడిగితే అనా పైసా కూడా కేంద్రం సహకారం అందించలేదు. మెట్రో విస్తరణ నిధులు ఇవ్వలేదు. అదే కాకుండా రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. పైసలు శాంక్షన్ చేయలే. 50% కేంద్రం భరించాలని చెప్పినాం మెట్రోలో, అది సాయం చేయలేదు. మూసి పునరుజ్జీవం చేస్తాం, దాన్ని సాయం చేయండి, దానికి చేయలేదు. డ్రై పోర్ట్ కావచ్చు, ఎక్స్ప్రెస్ హైవేలు కావచ్చు, అదే కాకుండా ఇంటర్నల్ రోడ్ల నిర్మాణం కోసం 36,000 కోట్ల రూపాయలు అన్నాం. ఒక్క అనా పైసా కూడా కేంద్రం సహకారం అందించలేదు. తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు, 2 రాజ్యసభ, 2 కేంద్ర మంత్రులు ఉండి తీవ్ర అన్యాయం తెలంగాణ రాష్ట్రాన్ని చేశారు. కాబట్టి తెలంగాణ సమాజంతో కూడా గమనిస్తూ ఉన్నారు.